హాయ్ ఫ్రెండ్స్, నేను కే వరప్రసాద్ని అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో మనం ఒక వడ గురించి తెలుసుకోబోతున్నాం అండి. మనం జనరల్గా వడ అనేది పచ్చిపూరతో చేస్తుంటాం కదా, నానబెట్టి. ఇలా కాకుండా మనం సాబుదానా వడ మనం తెలుసుకుందాం. ఈ సాబుదానా వడ అనేది మహారాష్ట్రలో బాగా ప్రాముఖ్యతగా ఉంటుందండి. అటు కర్ణాటక, మహారాష్ట్రలో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను టేస్ట్ చేసిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను తిన్నాను స్వయంగా. ఈ సాబుదానా అనేది ఒక కప్పు తీసుకోవాలండి. అంటే సగ్గు బియ్యం అండి. ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఒక 2, అంటే అది బాగా ఉడకకూడదని మధ్యస్థంగా ఉడకాలి. తర్వాత పల్లీలు సరిపడా, మీరు ఆ కప్పుకి సరిపడా పల్లీలు తీసుకొని చక్కగా వేపుకోండి. చక్కగా వేపి పొడి చేసుకోవాలి. అల్లం మిరపకాయ పేస్టు 1 స్పూను, అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు, అల్లం ఎల్లుల్లిపాయ ప్లస్ మిరపకాయ పేస్టు, జీలకర్ర ఒక 1/2 స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర 2 స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె వేపడానికి మనం కడాయిలో వడవేపుకోవడానికి సరిపడా నూనె. అంటే మీరు క్వాంటిటీని బట్టి, మామూలుగా జనరల్గా ఇంట్లో ఉంటుంది కదండి, ఆ నూనె అనేది సరిపడా పోసుకోండి. ముందుగా మీరు ఈ సాబుదానాను, అంటే సగ్గుబియ్యాన్ని 5-6 గంటలు లేదనుకోండి, అంటే ఉదయం నానబెట్టి సాయంత్రం వేసుకోవడం, లేదా రాత్రి నానబెట్టి ఉదయం వేసుకోవడం, అలా చేయాలి. నీరు పూర్తిగా అనేది వడకట్టాలి. ఇది ఇంపార్టెంట్ అండి, మ్యాటర్ అండర్లైన్ చేసుకోండి. నీరు అనేది బాగా వడకట్టాలి. అవసరమైతే కొద్దిగా వెడల్పల్లిలో చిన్న గుడ్డ అనేది వేసి ఆరబెట్టుకున్నా మీకు వడ బాగా వస్తుంది. తడి ఎక్కువ లేకుండా, మరి ఇది లేకుండా. ఉడికించిన ఆలుగడ్డలు బాగా ముద్ద అనేది చేసుకోవాలి. అంటే మిక్సీ వేసి దాన్ని పేస్ట్లా చేసుకోవాలి సరిపడా. ఒక గిన్నెలో నానబెట్టిన సాబుదానా, ఆలుగడ్డ ముద్ద, పల్లీల పొడి, అల్లం మిరపకాయల పేస్టు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు వేసి చక్కగా బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని చక్కగా మన చిన్న సరిపడా, మీకు అంటే మరీ చిన్న ఇక్కడ సరిపడా సైజు చూసుకొని చక్కగా ఉండలా చేసుకుని ఒక పళ్ళెలో రెడీ చేసుకోండి. అలాగే మీరు ఒక కళాయిలో నూనె అనేది పోసి, అంటే గుడ్డు కాకుండా, మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువగా కాకుండా, మీడియం కాకలో సరిపడా వేసుకొని ఇలా 2 సార్లు 2 వైపులా తిరగేసి వేపుకున్న తర్వాత మీరు పక్కన పెట్టుకొని, ఒక 4 వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, అలా 4 వేసిన తర్వాత 8 కలిపి పట్టుడు వాయి కింద కొద్ది మంట పెంచుకొని చక్కగా వేపండి. గోల్డ్ కలర్ వచ్చేట్టుగా చక్కగా మంచి రంగు వచ్చి పచ్చిపోయే వరకు సరిపడా. కాక అనేది ఎక్కువైతే పచ్చి ఉండిపోతుందండి. ఇలా చేయండి. ఇలా చక్కగా వేయించిన తర్వాత మీరు తినడానికి అతిథులకు కానీ, మన ఇంట్లో వాళ్ళకి కానీ రెడీ చేయొచ్చు. దీనికి మనం పెరుగు చట్నీ చేసుకొని, పెరుగు చట్నీలో తినొచ్చండి. మామూలు చట్నీ చేసుకొని తినొచ్చు. దీనిలో కొద్దిగా టిప్స్ అనేవి ఉన్నాయి. ఏమిటంటే, సాబుదానా ఎక్కువ నీరు అనేది అంటే పట్టకూడదు, అంటే మరీ ఇదవ్వకూడదు, లేకపోతే వడలని విడిపోతాయి. అంటే మీరు నీరు నానబెట్టేటప్పుడు మరీ భారీగా ఎక్కువ కాకుండా చూసుకొని కొద్దిగా నానబెట్టండి. దాని తర్వాత కొద్దిగా పోసుకోండి, అలా అన్నమాట. అలా చేయండి. పల్లీలు తప్పనిసరిగా వేయించి పొడి చేసి చేస్తే రుచిగా ఉంటుంది. చక్కగా ఉప్పు అనేది కొద్దిగా ఎండలో పెట్టి వాడి, తర్వాత దీనిలో మీరు వేడి నీరు వాడుకున్న వీటిలో చేయి తడుపుకోవడే వాటికి మీకు వడ అనేది ఒక రోజు 2 రోజులు ఉంటుంది. ఇది ఒక స్నాక్స్ కింద చక్కగా మీకు ఉపయోగపడుతుందండి. మేము ఈ మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, ఇటు కర్ణాటక వెళ్ళినప్పుడు తిన్నాము. అక్కడ బాగుంటుంది. దీనికి టమాటా చట్నీను అన్నీ వేసిస్తారు. పచ్చిమిరకాయలు కూడా ఏపినవి పచ్చిమిరకాయలు ఉడకబెట్టి వేసి ఇస్తారు మనకి, దీనికి ఇచ్చినట్టుగా. ఈ సాబుదానా వడ చక్కగా సింపుల్గా ఇలా చేసుకోండి. మనం సగ్గుబియ్యం నానబెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేయడం అనేది దీని మెయిన్ ప్రాణం అండి. జాగ్రత్తగా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు మనకి ఎగటనిపించదు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ ఇటువంటి నిన్ను వీడియోలు చాలా చేయడం కోసం మీరు తప్పకుండా మీ
బంధువుల చేత, స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.